హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విత్ జయ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రెండ్స్ అనమాట. ఇప్పుడైతే ట్రెండ్స్లోకి వెళ్ళిపోయి ట్రెండ్స్లో ఉన్న కలెక్షన్ అలాగే అక్కడ ఉన్న ఆఫర్స్ అయితే తెలిసేసుకుందాము. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లోపలికి ఎంటర్ అవ్వగానే సేల్ అని అయితే ఫుల్ రెడ్ మార్క్తో ఫుల్ పెట్టేశారనమాట. మ్యాక్సిమం ఈ మంత్ మొత్తం ఉంటుంది సేల్ ట్రెండ్స్లో. నేను వెళ్ళిన ట్రెండ్ స్టోర్స్లో ఇదే ఫస్ట్ స్టోర్ అనమాట. జ్యువెలరీ పెట్టింది. వెళ్ళిన వెంటనే అక్కడికే వెళ్ళిపోయాను. ట్రెండ్స్లో కూడా ఇలా జ్యువెలరీ పెడతారా అని చెప్పేసి ఇంకా అక్కడ కూడా షూట్ చేసేసాను. అండ్ అక్కడైతే కొన్ని వెస్ట్రన్ ఇయర్ రింగ్స్, ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్కి వచ్చేసేసరికి చాలా ఎక్కువ అనిపించింది బయట కంటే. ఇక్కడ మా హవీలా కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంది. ఏం సెలెక్ట్ చేసుకున్నా పింక్ కలరే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ప్రైస్ చూస్తే అమ్మో అనిపించింది. అది 300 అంట. అండ్ అలాగే ఇక్కడ బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ చెప్పాను కదా, లిటిల్ బిట్ కాస్ట్లీ. అండ్ ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు చూసేయండి. ఈ హార్ట్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ ఏమో 350 ఎంతో ఉంది. అమ్మో అని చెప్పేసి పెట్టేశాను అక్కడే. అండ్ దాని తర్వాత ఈ రింగ్స్, వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే స్టడ్స్ అవన్నీ చూసాక ఇక మా హవీలో ఇక్కడికి వచ్చేసిందని చెప్పేసి ఇటు వచ్చేసరికి ఇక్కడ హెడ్ బ్యాండ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ కలర్ సెలెక్ట్ చేస్తుందా అని చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది. గర్ల్స్ ఏ కలర్ చేస్తారో పింక్, ఎవ్రీథింగ్ పింక్, అన్నీ పింకే కావాలి మా హవీలాకి. అండ్ ఇక్కడ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. క్లచెస్ కానీ అండ్ కీ చైన్స్ కానీ. ఇది భలే క్యూట్ ఉంది. యూనికార్న్ది. మమ్మీ యూనికార్న్ అని చెప్పేసి అని పిల్లలు బాగా ఇష్టపడతారు యూనికార్న్ అంటే. బాగుంది. అండ్ అలాగే క్లిప్స్ కిడ్స్కి కూడా చాలా బాగున్నాయి. అటు చూడండి, అసలు కలెక్షన్ అయితే సూపర్ ఉంది. కానీ బాగా కాస్ట్లీ అనిపించింది. మన బడ్జెట్ కాదని చెప్పేసి నేను ఏం తీసుకోలేదన్నమాట. మన బడ్జెట్ కన్నా హై ఉన్నాయి అన్నమాట నాకైతే. అండ్ ఇక్కడే పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్ ఇలా అవి కూడా పెట్టారనమాట. మన జూడియోలో పెట్టినట్టు, జూడియోలో అండ్ అలాగే మ్యాక్స్లో పెట్టినట్టు. ఆ క్లిప్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. ఇదిగోని చెప్పాను కదా, నెయిల్ పాలిష్ అయితే 99. అండ్ స్కార్ఫ్స్, మేకప్ సంబంధించినవి కూడా కొన్ని వరకు అయితే ఉన్నాయి. ఈ క్యాప్ అయితే నాకు బాగా నచ్చింది. హవీలని పెట్టుకొని ట్రై చేయమంటే నో నాకు పింకే కావాలని అంటుంది. అస్సలు ట్రై చేయలేదు. ఆయన మన మాట ఎందుకు వింటారు? అసలు విన్నారు కదా. అండ్ అలా మళ్ళీ నాతో పాటు వచ్చేసి ఇక్కడ క్యాప్స్ మళ్ళీ పింక్ కలరే తీసుకుంటుంది. ఇది నా కోసం సెలెక్ట్ చేసిందంట, నాకు పెడతానని చెప్పేసి గోల్ చేసింది. పక్కనే ఒక బ్యాగ్ కనిపించింది, భలే క్యూట్ ఉంది. అండ్ ఇక్కడైతే కిడ్స్కి సంబంధించిన ఇన్నర్స్ అండ్ అలాగే చున్నీస్ ఉన్నాయి. అక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ కుర్తా సెట్స్కి వచ్చేసేసరికి ఏం బ్రాండ్ అని చెప్పి చూస్తే ఆవాస బ్రాండ్. ప్రైజెస్ ఎంత, దీనిపైన అయితే ఏం ఆఫర్స్ ఏమీ లేవు. అండ్ మ్యాక్సిమం మనకి కుర్తీస్ పైననే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి. కుర్తా సెట్స్ పైన అయితే వాళ్ళు ఏమో ఆఫర్ పెట్టలేదు. అండ్ బట్ ఈ ఆవాస కుర్తా సెట్స్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. ఇవైతే కోఆర్డ్స్ అన్నారు, బట్ ఇవి కోఆర్డ్ సెట్ కాదు, నార్మల్ కుర్తీస్ పెట్టారు. కొన్ని కుర్తా సెట్స్ అన్నీ మిక్స్డ్ పెట్టారనమాట. ఇవన్నీ 70% ఆఫ్ అనమాట. ఈ సైడ్ పెట్టినవన్నీ. అందులో కొన్ని స్వెటర్స్ అని కొన్ని అన్నీ మిక్స్డ్ పెట్టారు. అండ్ ఇదైతే ఏదో కుర్తా ఏమో అని అనుకున్నా, తీరా చూస్తేనేమో అది క్రాప్ టాప్. ఎంత షార్ట్ ఉందో, స్కర్ట్స్ పైన వేసుకుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది. అలాంటివి చాలానే ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో. అండ్ అలాగే ఎటు చూసినా నా చెయ్యేమో గ్రీన్ పైకే వెళ్తుంది. గ్రీన్లో ఏదో కొత్త మోడల్ వచ్చినట్టుంది అన్నట్టు. అండ్ మా హస్బెండ్ అయితే ఫుల్ తిడతారు, ఎప్పుడు గ్రీనేనా, వేరే కలర్ చూడు, వేరే మోడల్లో చూడని చెప్పేసి. నాకైతే ఇక్కడ ఏమీ నచ్చలేదు అంతా. అంటే రెగ్యులర్ అనిపించింది. నేను కొంచెం పార్టీ వేర్ లాంటివి తీసుకుందామని అనుకుంటున్నా. ఈ బ్లాక్ది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, బట్ నా సైజ్ లేదు ట్రై చేయడానికి కూడా. ఇక్కడ మా హవీలా ఇక్కడ ఒక బాబు ఉంటే బాబుతో ఆడుతుంది కాసేపు, వాళ్ళ మమ్మీతో ఏదేదో మాట్లాడుతుంది. ఈ కలర్ ఏదో బాగా అనిపించింది, బట్ మనం ఎక్కువ అంత వైట్ ప్రిఫర్ చేయలేము కదా అనిపించి మళ్ళీ ఇలా ఫ్రంట్కి వెళ్తున్నాను. అండ్ ఈ బ్యాగ్ చూడండి, చెప్పాను కదా అవన్నీ కుర్తీస్, వాటిపైన 70% ఆఫ్ ఉంది. ఇవి మళ్ళీ కుర్తా సెట్కి వచ్చేసరికి అక్కడ ఏమి ఆఫర్ పెట్టలేదు. మనకి ఏది కావాలంటే దానిపైన ఆఫర్స్ పెట్టరనమాట వీళ్ళు.
సర్లే ఇంకేం చేస్తామని చెప్పేసి అలా మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాను. ఇవైతే ప్లాజోస్, వాటిపైన కూడా ఆఫర్ లేదు. అక్కడ కనిపిస్తున్నాయి కదా స్ట్రైట్ కుర్తీస్ మొత్తం అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. స్వెటర్స్ ఇవన్నీ అవైతే బై వన్ గెట్ వన్ అనమాట. ఇంకా అందులో అయితే కొంచెం బాగున్నాయి పార్టీ వేర్కి, అన్నీ మ్యాక్సిమం మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి అందులో మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం అందులోనే సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని. ఆ సైడ్ అంతా బై వన్ గెట్ వన్ అనమాట. బట్ మ్యాక్సిమం నాకు ఈ గ్రీన్ బాగా నచ్చింది, ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అందులో నా సైజ్ బట్ లేదు. అండ్ ఇదైతే లెగ్గిన్స్ సెక్షన్, లెగ్గిన్స్, స్కార్ఫ్స్ అండ్ దుప్పటాస్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ట్రైల్ వేయడానికి అయితే వచ్చేసాను. ఇంకా మీరు చూసేయండి ఏమేమి తెచ్చుకున్నాను, ఏం సెలెక్ట్ చేసుకున్నానని చెప్పేసి. ఇదైతే ఫస్ట్ వన్ గ్రీన్ కలర్ చెప్పాను కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. బట్ నాకు గ్రీన్ చాలానే ఉన్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ కొంచెం లూజ్ ఉంది, ఎమ్. ఇదైతే ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ వన్. డ్రెస్ లాగా బాగుంటుంది అని అనుకున్నా బట్ బాగా లూజ్ ఉంది. ఇది కూడా ఎంఏ. స్మాల్ సైజ్ చూద్దామంటే అసలు సైజెస్ ఏమి లేవు ఇంకా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది వైట్ టాప్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకని చెప్పేసి ఇది ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఇది ఎల్లో. అండ్ ఇది అయితే హల్దీస్కి వాటికి ఎల్లో కలర్ కొంచెం బాగా యూజ్ చేస్తాం కదా. బట్ పార్టీ వేర్ లాగానే ఉంది. బట్ ఇది కూడా బాగా లూజ్ ఉంది. బట్ సైజెస్ దొరకట్లేదు. ఇది చాలా నచ్చింది బట్ ట్రై చేయడానికి అవ్వలేదు. అండ్ ఇదైతే ట్రై చేశాను, బాగా సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ వన్ ఈ బ్లూ కలర్ది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. వేసుకుంటే చాలా కంఫర్ట్ అనిపించింది, చాలా నచ్చింది. బట్ ఈ కలర్ ఆల్రెడీ నాకు ఉంది, మా హస్బెండ్ ట్రై చేయమన్నారని ట్రై చేశా. ఈ బ్లాక్ది అయితే చాలా నచ్చింది అసలు. ఇది కూడా సైజ్ దొరకలేదు నాకు. అండ్ ఇవి మాట నేను ట్రై చేసిన వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ దాని తర్వాత బయటకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని న్యూ అరైవల్ ఉంటే అవి చూస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించినాయి. ఇదనమాట, బాగా నచ్చింది. షర్ట్ మోడల్ వచ్చి ఇది కూడా షర్ట్ మోడలే. ఇదైతే కోఆర్డ్ సెట్స్ టైప్ అనుకుంటా. నేను ఓన్లీ కుర్తా అనుకున్నాను బట్ అది కోఆర్డ్. అండ్ అలాగే ఈ కుర్తా సెట్స్ కూడా వీటిపైన కూడా ఆఫర్స్ లేవు. ఇవి పార్టీ వేర్ కుర్తా సెట్స్ 10% ఆఫర్ ఉన్నట్టుంది ఇవన్నీ. అండ్ ఇక్కడైతే 30% ఉందన్నమాట ఈ కుర్తా సెట్స్ పైన. లైక్ ఫెస్టివల్స్కి బాగా వేసుకుంటాం కదా అలాంటివి. బట్ కాస్ట్ అయితే 6000 అలా ఉన్నాయి. మన రేంజ్ అస్సలు కాదు. దీనికి బదులు మన అజియోలో చూసుకుంటే బెటర్ అనిపించింది, ఆఫర్స్లో తగ్గుతాయి. అండ్ దాని తర్వాత బ్యాగ్ సెక్షన్, టోట్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ ఇలా చాలా కలెక్షన్ ఉంది. ఆఫర్స్ అయితే 30% ఆఫ్ ఉంది వీటిపైన. మా హవీలో కూడా ఒక బ్యాగ్ పిక్ చేసుకుంది, బాగుంది, భలే క్యూట్గా ఉంది. దాని తర్వాత ఇదంతా ఇటు సైడ్ వచ్చేసరికి ఫుట్వేర్ సెక్షన్ అనమాట. ఇదంతా కిడ్స్కి, ఉమెన్కి ఫుట్వేర్ అనమాట. కానీ మనకి అజియోలో దొరికేవన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట. బట్ కొన్ని సైజెస్ అవైలబుల్ ఉండవు కదా మన యాప్లో అయినా సరే, ఇక్కడైనా సరే సేమ్ అలానే అనమాట. ఇవైతే బ్యాక్ ప్యాక్స్ పైన కూడా 30% ఆఫ్ ఉంది. ఈ బ్యాగ్ భలే క్యూట్ ఉంది, నాకు నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 799. అలాగే పౌచెస్, ఈ బ్యాగ్ భలే ఉంది, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ పైకి సూట్ అవుతుంది బాగా. ఇవన్నీ ఇంకా బ్యాక్ ప్యాక్స్, బెల్ట్స్ అయితే 299. అండ్ ఆ చివర ఇంకా కిడ్స్ వేర్ ఫుట్వేర్ అనమాట, కిడ్స్ ఫుట్వేర్. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి మళ్ళీ నార్మల్ మన ఇంట్లో యూజ్ చేసుకునే స్లిప్పర్స్ ఇవన్నీ. అలా అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము అవన్నీ చూసుకొని. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉమెన్ వెస్ట్రన్ వేర్ అండ్ అలాగే కిడ్స్ వేర్ అనమాట. ఇక్కడ కూడా ఎక్కువ ఆఫర్స్ ఏం కనిపించలేదు నాకు. 399 అంట టీషర్ట్, స్టార్టింగ్లోనే పెట్టేశారు ఇలా. అండ్ కొన్ని టీషర్ట్స్ చూసాను నేను అక్కడ, నాకేమంత అనిపించలేదు. ఈ టీషర్ట్ 399 అనిపించింది. అండ్ అలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి అటు కిడ్స్ వేర్, ఇటు ఉమెన్ వేర్ అనమాట, వెస్ట్రన్ వేరు. కిడ్స్ వేర్లో కూడా ఎక్కువ ఆఫర్స్ లేవు, మ్యాక్సిమం 30% 40% ఉన్నాయి. మ్యాక్సిమం ఆఫర్స్ కిందనే ఉన్నాయి. ఇది బాయ్స్ సెక్షన్, ఇటు గర్ల్స్ సెక్షన్ అనమాట. మా హవిలా ఆల్రెడీ వెళ్ళిపోయి చూస్తుంది. అండ్ లెగ్గిన్స్ పైన వాటిపైన
ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ 149. టీ షర్ట్స్ పైన కూడా సేమ్ అంతే ఉంది. అండ్ కొన్ని కిడ్స్ వేర్లో కూడా న్యూ అరైవల్ ఉన్నాయన్నమాట, న్యూ డ్రెస్సెస్. బట్ రెగ్యులర్గానే అనిపించినాయి. బట్ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో చాలా కలెక్షన్ ఉన్నా సరే అందులో కొత్తగా ఏం కనిపించలేదు నాకు. ఇక్కడ కొన్ని నాకు కొత్తగా అనిపించినాయి. ఇప్పుడు మా హవీలాకి ఆ ఫ్రాక్ నచ్చిందంట. అండ్ అలా ఒక్కొక్కటి చూస్తున్నాను, కొన్ని న్యూ అరైవల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి, కొత్తగా ఏమైనా కనిపిస్తే తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. బట్ నాకేం అంతగా ఏం నచ్చలేదు, రెగ్యులర్గానే కనిపించింది. అదేదో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అనిపించింది. బట్ ఇక్కడ 12 years 13 years గర్ల్స్కి అయితే బాగున్నాయి ఫ్రాక్స్. బట్ ఆ టైప్లో హవీలాకి ఏం లేవన్నమాట. ఇంకటి వచ్చేసరికి షర్ట్స్, టాప్స్ అండ్ హుడీస్ ఇవన్నీ. ఇక్కడ మా హవీలా మళ్ళీ మమ్మీ స్కర్ట్ పింక్ స్కర్ట్ అని సెలెక్ట్ చేసుకుంది. పింక్ కాదు వేరే సెలెక్ట్ చేయంటే ఆహా లేదు పింకే అంటుంది. సరే అని చెప్పేసి నేను అక్కడ నుంచి వచ్చేసాను. ఇక్కడ స్వెట్ షర్ట్స్ ఇవన్నీ కూడా చూశాను, వాటిపైన కూడా ఆఫర్ ఉంది. అది 30% 40% అంతే ఆఫర్ ఉందన్నమాట. 70% వరకు కిడ్స్ వేర్ పైన కొన్ని అవతల స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. కొన్ని పెద్ద వాళ్ళ కిడ్స్ ఉంటారు కదా, 10 years 12 years వాళ్ళకి 70% ఆఫ్ ఉంది. అది ఒక సెక్షన్లోనే. అండ్ ఇవన్నీ స్వెట్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ అనమాట. వీటిపైన కూడా ఆఫర్ ఏం అంత ఎక్కువ అనిపించలేదు నాకు. ఆఫర్స్ అయితే ఏం లేవు ఉమెన్స్ వేర్ పైన కూడా. ఇది అనమాట మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.